నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎమ్మెల్సీ కవిత లేఖ అంశానిక ఫుల్ స్టాప్ పెట్టే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీ నేతలతో ఎవరు కూడా ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడవద్దని ఆయన ఇంటర్నల్గా ఇటు కేటీఆర్తో చెప్పడంతో పార్టీ నేతలంతా కూడా ఎవరు ఈ అంశంపై మాట్లాడే సాహసం కూడా చేయట్లేదు. ఇక ఎమ్మెల్సీ కవితతోనే ఇక రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అత్యంత సన్నిహితులు ఎంపీ దామోదర్ రావు నిన్న అంటే సోమవారం ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకొని సుమారు 3 గంటల పాటు చర్చించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కవిత ఏం కోరుకుంటున్నారు, ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది, అసలు ఆమె పార్టీ విధానాల పట్ల ఆమె ఆలోచన ఏమిటి, అలాగే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చాలా విషయాలు తెలుసుకునే కోణంలో, అలాగే ఈ అంశంపై ఇకపై ఆమె కూడా మాట్లాడవద్దు, దీని ద్వారా ప్రత్యర్థి పార్టీలకు ఒక ఆయుధంగా ఇచ్చే అవకాశం ఉంటున్నట్టు అధినేత అయితే మాత్రం దూతల్ని పంపారు. ఈ పంపిన నేపథ్యంలో చాలా అంశాలైతే తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఏమైంది, అసలు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, పార్టీలో మీకున్న అభిప్రాయాలు ఏంటి, పార్టీలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు, ఎందుకు అంత ఆవేదన చెందాల్సి వస్తుందంటూ కూడా ఈ దామోదర్ రావు అలాగే ఆయన పక్కనున్న అడ్వకేట్ కూడా వెళ్ళి కలిసినట్టు తెలుస్తోంది. ఈ కలిసిన కోణంలో మాత్రం తాను అంటే ఎమ్మెల్సీ కవిత అయితే చాలా కీలకమైన అంశాలైతే ఆమె చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా పార్టీ కోసం నేనెంతో పనిచేశాను, పార్టీ ప్రజలకు చాలా ముఖ్యమైనది, ఇలాంటి సందర్భంలో పార్టీలో కొన్ని విధానాలు మాత్రం నాకు ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే ఫీల్డ్ లెవెల్లో కార్యకర్తలు అలాగే సెకండ్ కేడరు అలాగే లీడర్లు కూడా చాలామంది కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆ అంశాన్ని నేను లేఖలో రాశాను. నేను ఎక్కడ కూడా పార్టీ వ్యతిరేక విధానాలు కానీ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ రాయలేదు. ఆ లేఖలో వరంగల్ మీటింగ్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలని నేను రాశానంటూ కూడా ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే నా స్థానం ఏంటి పార్టీలో, పార్టీ కోసం నేను కూడా పనిచేశాను, ఉద్యమంలో కీలకంగా పోషించాను, ఇప్పుడు ప్రత్యర్థిగా అంటే ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న నేపథ్యంలో నేను ఏ స్థానం నుండి నేను ఇటు ప్రత్యర్థి పార్టీల వైపు పోరాటం ఉండాలి, నా ఆరోపణలు ఉండాలి, నాకంటూ ఒక స్థానం కావాలనంటూ ఆమె కోరినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపు అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇక రేపో మాపో మళ్ళీ అధికారంలోకి వస్తే నా పాత్ర ఏంటి, పార్టీలో నా పాత్ర ఏంటి, ఒకవేళ ప్రభుత్వం వస్తే నా పాత్ర ఏంటి కూడా ఆమె ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంటే చాలా అంశాలు, ఎందుకంటే ఒకవైపు నాకు అవకాశం ఇస్తారా, నా విషయంలో ఒక స్పష్టమైన ప్రకటన చేయండి, నా స్థానం ఏంటి పార్టీలో, లేకుంటే నా దారి నేను చూసుకుంటానంటూ ఆ దూతలతో ఎమ్మెల్సీ కవిత చాలా స్పష్టమైన విషయాలనైతే చెప్పినట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అదే సందర్భంలో అధినేత కేసీఆర్తో కూడా ఆ దూతలు ఎవరైతే దామోదరరావు ఉన్నారో అదే సమయంలో ఆమె చెప్పిన మాటలు ఫోన్లో మాట్లాడించినట్టు ఒక సందర్భంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఫోన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ కవిత అంశం అయితేంది ఇటు బీఆర్ఎస్ పార్టీలోను అలాగే తెలంగాణ రాష్ట్రంలోను ప్రత్యర్థి పార్టీలోను రాజకీయ విశ్లేషకుల్లోనూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆమె ఎందుకు పార్టీ అంతర్గత విషయాలను అలా బహిర్గతంగా చెప్పాలనుకుంది, అసలు ఎవరు కేసీఆర్ పక్కనున్న దయ్యాలు ఎవరు ఆ కోవట్లు ఎవరు అసలు పార్టీని ఇబ్బంది పెట్టేది ఎవరు అంటూ కూడా ఆమె చేసిన మాటల నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్లో జరుగుతున్న అంశాలు ఏంటి అనే దానిపైన మాత్రం బయట చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఇక రాజీయే సరైన మార్గం అని బీఆర్ఎస్ అధినేత అయితే ఇక అనుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలో ఒకవైపు ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని ఇటు బీజేపీని నిలువరించే క్రమంలో ఇలాంటి అంతర్గత అంశాల విషయంలో బయటికి రావడం ద్వారా, ఇలాంటి అంశాల పట్ల చర్చ జరగడం ద్వారా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు కవిత భవిష్యత్ ఏమో కానీ ఇటు పార్టీ పరిస్థితి కూడా నష్టం వచ్చే అవకాశం ఉన్నట్టు అధినేత గుర్తించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా రాజీయే సరైన మార్గం అని ఆలోచించినట్టు తెలుసు. అందులో భాగంగా సయోధ్య కుదిర్చడానికి అసలు ఒక చర్చల ప్రాసెస్ నడిపించి ఎక్కడో అక్కడ సర్దుబాటు అయ్యేలాగా చేయడానికైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఇక దూతల సాయం అయితే కోరినట్టు తెలుస్తుంది. ఇక ఈ చర్చల నేపథ్యంలో మరి ఈ చర్చలు సఫలమయ్యాయా విఫలమయ్యాయా అనేది మాత్రం ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఆమె అంగీకరించారా, లేకపోతే అసలు అధినేత ఏమైనా క్లారిటీ ఇచ్చారా, పార్టీ నుండి ఏదైతే దూతలు పంపించారో ఆ రాయబారుల ద్వారా మరి ఆయన పంపించిన సమాచారాన్ని ఆయన చెప్పిన విషయాలను మరి ఎమ్మెల్సీ కవిత యాక్సెప్ట్ చేసిందా లేదా, సర్దుబాటు ఇద్దరిట్లో ఎక్కడొక్కడ అయ్యారా లేదని మాత్రం ఇంకా ఆ అంశంపై మాత్రం క్లారిటీ అయితే లేదు. ఒకవేళ
నా పొజిషన్ ఏందో చెప్పకపోతే మాత్రం నేను నా దారి చూసుకుంటా అని ఇప్పటికే ఆమె ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే అంత కఠినంగా మొండిగా వ్యవహరిస్తున్నట్టయితే తెలుస్తోంది. మరి చూడాలి, ఇప్పటికైనా మరి ఎన్నో అంశాల పట్ల అవగాహన ఉండి ఎంతో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి తన కూతురు విషయంలో జరుగుతున్న అంశం పట్ల, ఆమె లేఖాస్త్రం పట్ల, ఆమె అసంతృప్తి పట్ల కూర్చొని మాట్లాడించే పరిస్థితి ఉందా లేదా అని మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఇక త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కవితను పిలిపించుకొని మాట్లాడబోతున్నట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి ఈ పాటికి ఎప్పుడో జరగాల్సి ఉండే, కానీ త్వరలో ఒకవేళ ఆమె వర్షన్ విన్న తర్వాత ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పిలిపించుకొని ఇక ఆమె యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకొని ఆమెకు ఒక స్పష్టతనిచ్చే అవకాశాలు ఉన్నట్టయితే చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ లేఖ అంశము బయటకు వచ్చిన తర్వాత 23వ తారీఖు హైదరాబాద్కు చేరుకున్న కవిత విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన తర్వాత ఇక ఆమె ఒక మౌనంగా ఉండిపోయారు. ఇటు పార్టీ నేతలైతుంది, ఈమె కూడా ఎవరిని కలవకుండా ఒక సైలెంట్గా అయితే ఉండిపోయారు. కుటుంబ సభ్యుల మధ్య అత్యంత దగ్గర వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత అంటే మరోసారి కామెంట్ అయితే ఏం చేయలేదు. ఇక ఆమె నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఆమె పార్టీకి సహకరిస్తుందా లేకపోతే ఒక ప్రత్యేకమైన వేదిక తయారు చేసుకుంటుందా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ పార్టీలో తనకు తగినంత తాను కోరుకున్న తగిన స్థానం దొరకపోతే మాత్రం తన దారి తాను చూసుకుంటుందంటూ ఇప్పటికే జాగృతికి సంబంధించిన వాళ్ళైతే మాత్రం వాళ్ళొక ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి రాజీ కుదురుతుందా లేకపోతే కవిత ఒక అత్యంత మరి కీలకమైన నిర్ణయం తీసుకొని మరొక వేదిక అంటే రాజకీయ వేదికను తయారు చేసుకుంటుందా, ఆ తయారు చేసుకున్న తర్వాత ఆ వేదిక నిలుస్తుందా లేదనేది అది భవిష్యత్తులో నిర్ణయం అవుతుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ అధినేత మాత్రం ఇక పార్టీ అంతర్గత విషయాలు మాత్రం ఇంకా పెద్దగా అయితే మాత్రం ఇది పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా దీనికి సర్దుబాటు జరగాలి, ఇప్పటికైనా ఒక ఫుల్ స్టాప్ పడే యోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి కవితతో దూతలో చర్చల తర్వాత ఆమె వెనక్కి తగ్గిందా, రాజీ పడిందా లేకపోతే ససేమిరా అన్నదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఆమె మరి మౌనం వీడి ఏం ఆన్సర్ చెప్పబోతుందో మాత్రం కొద్ది రోజుల్లో మాత్రం ఆమె చెప్పే మాటలను బట్టి అలాగే పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రం ఆధారపడి ఉంటుంది.